వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రీసెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డొల్లతనాన్ని, ప్రభుత్వం యొక్క పనితీరును, ప్రభుత్వం ఆర్థికంగా రాంగ్ ట్రాక్లో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని ఇది స్పష్టంగా కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. అంటే ఎట్లా బట్టబయలు చేశారంటే, మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా, అంటే నిధులు ఏ విధంగా వీళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి వ్యవహారం నుంచి మొదలుకుంటే అనేక అంశాలు, అంటే ప్రభుత్వంలో లోపాలన్నింటినీ కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో లోపాలన్నింటినీ కూడా కాగ్ తప్పుపట్టింది. అట్లాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ప్రభుత్వం లెక్కలేని అన్ని తప్పులు కూడా చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మన దగ్గర కాగ్ రిపోర్ట్ ఉంది. ఈ కాగ్ రిపోర్ట్ మొత్తం మనం స్టడీ చేసాం. ఈ మొత్తం స్టడీ చేసినటువంటి కాగ్ రిపోర్ట్లో చాలా వరకు డొల్లతనాలు. ఎంత డొల్లతనం అంటే ఇది చూడండి, ఇది స్టార్టింగ్ ప్రీఫేస్, మొత్తం రిపోర్ట్ ఉంది మన దగ్గర. కాగ్ రిపోర్ట్ ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలుకుంటే లాస్ట్ చాప్టర్ ఈ ఫైనాన్షియల్స్ ఏ శాఖకి ఎంత కేటాయించారు, సోషల్ సెక్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, కన్జ్యూమర్ అఫేర్స్ కానీ, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు డొల్లతనం. అయితే ఇదే కాగ్ రిపోర్ట్లో 2023కు సంబంధించి కూడా కొంత, ఆ సంవత్సరం కూడా కొంత ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో కూడా కొంత వాటిని కూడా కొంత రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం తెర మీదకి వచ్చింది. చాలా వరకు మొత్తం ఎట్లా అంటే గవర్నమెంట్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఇది చూసుకోవచ్చు క్లియర్గా. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఆడిట్ అబ్జర్వేషన్స్ అన్ని కూడా స్పష్టంగా ఈ యొక్క కాగ్ రిపోర్ట్లో ఇచ్చారు. అయితే నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే డొల్లా అని ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కూడా డొల్లతనం ఏ విధంగా ఉందన్న అంశాన్ని కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఎందుకంటే 2024-25 యొక్క ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవహారాన్ని కుండబద్దలు కొట్టింది. అంటే హామీలు కానీ మాటలు కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుందనేది రేవంత్ రెడ్డి గారైనా బట్టి విక్రమార్క గారైనా చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ వాస్తవం ఏంటనేది ఇవాళ కాగ్ రిపోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే కాగ్ రిపోర్ట్లో ఏముంది అనే అంశాలను ఒకసారి చూస్తే బడ్జెట్లో చెప్పేది ఒకటి, ఇక్కడ ఆచరణలో ఉండేది మరొకటి. ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వంలో కాగ్ రిపోర్ట్ ఇవాళ తేటతెల్లం చేసింది ఏం జరిగింది. ఎందుకంటే అంచనాలకు కానీ, చేస్తున్నటువంటి ఖర్చులకు కానీ, వస్తున్నటువంటి రాబడికి కానీ అసలు నక్కకు నాగలోకానికి అంత దూరం ఉంది. మరి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ ఉంది ప్రభుత్వానికి? అసలు ఎక్కడ లేదు ఆర్థిక క్రమశిక్షణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైనటువంటి బడ్జెట్ తొలిసారిగా మా ప్రభుత్వమే ప్రవేశపెట్టింది అని ఇవాళ బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఆయన స్పష్టంగా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే ఆ వ్యవహారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఎంత అన్రియలిస్టిక్గా ఉంది అనేది ఇక్కడ కాగ్ రిపోర్ట్ చెప్తోంది. నిజంగా ప్లానింగ్లో లోపభూయిష్టం, మొత్తం వ్యవహారం అంతా డొల్లా అని కాగ్ రిపోర్ట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ రిపోర్ట్లో ఒకసారి హైలైట్స్ చూస్తే, మనం ఒకసారి కొంత నా దగ్గర డేటా విడిగా తీసి పెట్టాను. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎన్ని కోట్లు అంటే 2,21,242 కోట్లు ఉంటే ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్. యాక్చువల్గా వచ్చింది ఎన్ని కోట్లు? 1,67,804 crores మాత్రమే ఆ సంవత్సరంలో వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో చేరుకున్నటువంటి వ్యవహారం చూస్తే కేవలం మనకు అంచనాల ప్రకారం చూస్తే 76% మాత్రమే మనకు రిటర్న్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అదే కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకుంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,20,945 ఇన్ని కోట్లు. ఇది ఇట్లా ఉంటే యాక్చువల్ ఫిగర్స్ మాత్రం 1,77,224 కోట్లు. అంటే రీచ్ అయింది ఎంత? 80% మాత్రమే. 80% మాత్రమే రీచ్ అయ్యారు. మరి బడ్జెట్ అంచనాలకి యాక్చువల్స్కి ఇంత గ్యాప్ ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది. మరి యాక్చువల్ బడ్జెట్ ఎట్లా ఉంది? మరి రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్ బడ్జెట్ అని బట్టి గారు చెప్తుంటే దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు పెడుతున్నారు ప్రజలకు. నిజంగా కూడా ఇవాళ భ్రమలు కల్పించి తప్పుగా, అవాస్తవంగా ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు అసెంబ్లీలో. మరి రెవెన్యూ డెఫిసిట్ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితి దెబ్బతీసే విధంగా రికార్డు స్థాయి రెవెన్యూ డెఫిసిట్ను కూడా నమోదు చేసుకుంది. ఒకసారి మనం 2014-15 రెవెన్యూ సర్ప్లస్ అంటే 368 కోట్లు ఉంటే
2023-24 779 కోట్లకి బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. ఎట్లా 2014-15కి. అయితే 2014-15లో రెవెన్యూ డెఫిసిట్ విషయం తీసుకుంటే, ఇది రెవెన్యూ డెఫిసిట్ తీసుకుంటే 368 కోట్లు. అదే మనకు 2023-24కు 779 కోట్లు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 లెక్క మాట్లాడుకుంటే ఇది ఏకంగా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు తెలుసు? రెవెన్యూ డెఫిసిట్ ని 9,420 crores తీసుకెళ్ళిపోయారు. మరి ఇంత డెఫిసిట్ ఎట్లా వస్తుంది? 9,420 crores. నిజంగా ఇంతగా రెవెన్యూ డెఫిసిట్ ఏనాడు లేదు. ఇప్పుడు కరోనా లేదు, లేకుంటే పెద్ద నోట్ల రద్దు వ్యవహారం లేదు, అటువంటి డిజాస్టర్స్ ఏమీ లేవు. కానీ రెవెన్యూ డెఫిసిట్ మాత్రం 9,420 crores పడిపోయింది. ఇది ఎట్లా పడిపోయింది అంటే రాష్ట్రాన్ని ఎవరు నిజంగా దివాలా తీయించారు? ఒకవైపు ఈ 10 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా ఇవాళ రాష్ట్రం ఎక్కడ దివాలా తీసింది? ఎట్లా జరిగింది? మరి రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ గా అప్పగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది ఒకవైపు. కానీ ఏడాదిలోనే ఇంత రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రంగా మార్చడానికి నిజంగా ఎట్లా జరిగింది అంటే ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఒకవైపు కాగ్ లెక్కలు చూస్తే మొత్తం బండారం బయటపడుతుంది. అట్లాగే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒకవైపు అన్ని రంగాలు కుదేలైపోయింది తెలంగాణలో. వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, పరిశ్రమలు కానీ ఏ ఒక్కటి లేదు. అన్ని రంగాలు కుదేలైపోయాయి. దీంతో జిఎస్టీ కానీ, ఎక్సైజ్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, వాహనాల పన్ను కానీ, ఆదాయ వనరుల్లో గణనీయమైనటువంటి తగ్గుదల కనిపిస్తుంది. అంటే పూర్తిగా డ్రాస్టిక్గా పడిపోయింది. ఒకవైపు వెహికల్ ట్యాక్స్ విషయం తీసుకుంటే మనకి 7,095 crores నుంచి 6,992 కోట్లకు పడిపోయింది. మొత్తం చూడండి, మొత్తం డౌన్ఫాలే. అట్లాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అట్లాగే రెవెన్యూ కలెక్షన్ తీసుకుంటే 14,296 కోట్ల నుంచి ఎంత పడిపోయింది? ఇది ఏకంగా 8,473 పడిపోయింది. ఎంత శాతం పడిపోయింది మీరే లెక్కేసుకోండి. అట్లాగే ఎస్ఓటిఆర్ కూడా చూసుకుంటే 1,11,798 కోట్ల నుంచి ఎంత పడిపోయింది తెలుసా? ఇది కూడా 1,09 కోట్లకు పడిపోయింది. 1,09,283. అట్లాగే మొత్తం అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ తగ్గింది, ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, అట్లాగే ఎస్ఓటిఆర్ తగ్గింది. రాష్ట్రం సొంత ఆదాయ వనరుల సమీకరణలో దారుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అంటే మొత్తం అన్నిట్లో కూడా డౌన్ఫాల్ ఉంది. మొత్తం రావాల్సినటువంటి రాబడి తగ్గిపోయింది. అంటే 2024-25కు గాను ఈవెన్ జిఎస్డిపి వృద్ధి కూడా కేవలం 9% మాత్రమే అని కాక్టేల్ చెప్పింది. జిఎస్డిపి కూడా కేవలం 9% మాత్రమే. మరి ఇంత లోపభూయిష్టంగా ఉంటే ఎట్లా? మరి అట్లాగే ఇదే 2024-25 బడ్జెట్లో మీరు చెప్పినటువంటి వృద్ధి రేటు 10.6% అని. మరి ఖచ్చితంగా ఇది కూడా అబద్ధం కింద లెక్క కదా. మరి అసాధ్యమైందని కాగ్ రిపోర్ట్లో వెల్లడవుతుంటే మీరు చెప్పేది మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ మాటలు చెప్పి డొల్లా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇవాళ ఎక్కడ మైక్ దొరికితే అక్కడ 2034 వరకు తెలంగాణ $1 trillion ఎకానమీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ 2047 నాటికి $3 trillion తీసుకెళ్తామని కూడా గొప్పలు చెప్తున్నారు. కానీ $1 trillion అంటే ఇప్పుడున్నటువంటి రూపాయి విలువ ప్రకారం చూసుకుంటే సుమారు 93 లక్షల కోట్లు. 93 లక్షల కోట్లు. మన అంత రీచ్ అవ్వాలి. అదే $3 trillion అంటే 280 లక్షల కోట్లు. ఎట్లా రీచ్ అవుతాం? ఇంత అసలు చెప్తున్నటువంటి ఫిగర్స్కి యాక్చువల్ ఫిగర్స్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఇది సాధ్యం అవ్వాలి 280 లక్షల కోట్ల దానికి మనం మీట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి అంటే వచ్చే 8 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం కూడా 20.7 వృద్ధి రేటు ఉంటే కానీ మనకు దాన్ని రీచ్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఖచ్చితంగా ఇంత వృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది వృద్ధి చెందాలంటే మనం ఎంత రేషియోతో వృద్ధి చెందాలి? మరి కాగ్ రిపోర్ట్ ప్రకారం చూసి సాధించినటువంటి 9% వృద్ధి రేట్లు $1 trillion అసాధ్యమని ఖచ్చితంగా సుస్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేవలం మనకుంది 9% మాత్రమే. మరి ఎట్లా? మరి ఇది ఎకానమీ విజన్ కాదు. $1 trillion అంటూ ప్రజల్ని మభ్యపెట్టి పొలిటీషియన్స్ ప్రాపగాండా చేసుకుంటూ ఉంటే ఒకవైపు పరిశ్రమలు
కుదేలవుతున్నాయి, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. అదే మనం కనుక చూసుకుంటే 2023-24లో 2023-24లో 38,334 కోట్లుగా ఉన్నటువంటి రుణాలు ఎంత 38,334 కోట్లు కోట్లుగా ఉన్నటువంటి రుణాలు 2024-25 నాటికి 24-25 నాటికి 56,209 కోట్లకి పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అప్పులు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక చాలా ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్గా మాట్లాడుకుంటే చాలా ఉంది. ఎందుకంటే అది చాలా 67 పేజీల కాగ్ రిపోర్ట్, దాన్ని మొత్తం అనలైజ్ చేస్తే చాలా వ్యవహారం ఉంది, మనకు టైం సరిపోదు కాబట్టి చెప్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక డొల్లతనం ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా ఆర్బీఐ వద్ద గత సంవత్సరం ఇప్పటిదాకా మనకు తెలుసు అన్ని అప్పులతోటే రాష్ట్రం నడుస్తోంది అని. అయితే ఈ యొక్క అప్పుల దిశగా పడుతున్నటువంటి నేపథ్యంలో, అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రోజువారీ ఖర్చుల కోసం కూడా ఇవాళ ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మనకున్నటువంటి రోజులు ఏంటో మనకు తెలుసు. దాంట్లో 363 రోజులు అప్పులు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎట్లా? ఈ యొక్క కాగ్ నివేదికలో ఈ అంశాలు కూడా స్పష్టంగా ఉంది. అంటే రోజువారీ ఖర్చులకు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర దిక్కు లేదని అర్థమవుతుంది. మనకున్నదే 365 రోజులు, అందులో 363 రోజుల్ని ఇవాళ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి చేయబోదులు అప్పులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతిరోజు డైలీ అలవెన్సెస్ కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అది 2024-25 సంవత్సరానికి గాను రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ నుంచి వెస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, అట్లాగే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పు చేసి 2025 మార్చి 31లోగా చేబదులు చెల్లించాల్సి ఉండగా ఇంకా 5,842 కోట్లు చెల్లించిందని సర్కార్ చెప్తోంది. అట్లాగే 2024-25లో కూడా స్పెషల్ డ్రాయింగ్ ఏదైతే ఫెసిలిటీ కింద 363 రోజులకు గాను 27,730 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లుగా కాగ్ మనకు చెప్తోంది. ఇక్కడ చూడండి, 27,730 కోట్లు 363 రోజులకి. అది ఎట్లా? స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద. అట్లాగే మీన్స్ అడ్వాన్సెస్ కింద 298 రోజులకి 64,188 కోట్లు. డ్యూరింగ్ ది ఇయర్ ఆఫ్ 2024-25 ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ 37,457 కోట్లు 123 రోజులకి. ఇది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ద స్టేట్ హ్యాడ్ ఎ రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ 9,420 crores. ఇందాక మీకు చెప్పాను రెవెన్యూ డెఫిసిట్ గురించి కూడా. ఇట్లా వేస్ అండ్ మీన్స్ కింద, అట్లాగే డైలీ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద కోట్ల అప్పు తీసుకుంటున్నటువంటి, అంటే నిత్యం కూడా ప్రతిరోజు నడిపించే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వంలో. మరి ఇంత అడ్వాన్స్ తీసుకొని చివరికి అస్తవ్యస్తంగా ఆర్థిక గందరగోళానికి కారణం ఎవరు అంటే ఎవరు చెప్పాలి? అంటే అంటే ఓడి కింద మరో 123 రోజుల కింద 37,455 కోట్లు తీసుకుంటారు. మరి అక్కడ వేస్ అండ్ మీన్స్ స్పెషల్ డ్రాయింగ్, ఇక్కడ ఓడి కింద అసలు ప్రభుత్వంలో ఒకవైపేమో హామీలు, 6 గ్యారెంటీలు, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా, అది రైతు భరోసాలో కూడా కేవలం ఒక సెగ్మెంటే ఇప్పుడు క్లియర్ అయింది. ఇంకా 1 ఎకరాకే ఇచ్చారు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఇంకా చాలా ఉంది. మరి ఎట్లా? మరి ఇక్కడేమో తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉంటే అధోగతి గందరగోళమే అధోగతి పడుతుంటే, ఒకవైపు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదని కేరళలో పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించే పరిస్థితికి అక్కడ రాహుల్ గాంధీ గారితో పాటు తిరుగుతూ ఉంటారు. ఇవాళ నిజంగా హామీల పేరుతో మనం చిన్నప్పటి నుంచి అనుకుంటుంటాం ఏప్రిల్ ఫూల్ అని. ఇన్ని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ముంచేసి ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజానికని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏప్రిల్ ఫూల్ చేశారని అనుకోవాలి ఇదంతా వ్యవహారం చూస్తుంటే. ఇదే కాదు, ఈ అప్పులు చేసినటువంటి వ్యవహారం ఒక డొల్ల అయితే, హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఏప్రిల్ ఫూల్ అయినటువంటి పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణని ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే ఇచ్చేశామని బుకాయిస్తున్నటువంటి సందర్భంగా మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే నిజంగా కాగ్ చెప్పినటువంటి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఇప్పుడు మీరేమంటారు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.